అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో మరొక సంచలనం జరిగింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఘటన సంచలనం రేపుతోంది. మర్డర్లకు సంబంధించి, ఆత్మహత్యలకు సంబంధించిన మిస్టరీ ఇంకా కూడా వీడడం లేదు. ఆ ఘటన మరొక ముందే మరొక స్ట్రైక్ సంబంధించిన అంశం కలకలం రేపుతోంది. ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట మండల కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు శిరీష, వరలక్ష్మి, రవళిక, ఈ ముగ్గురు మిస్సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్కూల్కు వెళ్తున్నామని చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా కనిపించకుండా పోయారు. రాత్రైనా అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. విద్యార్థుల కోసం ప్రస్తుతం ఇంకా కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఇంత పెద్ద ఎత్తున వారు మిస్సింగ్ అవడం గల కారణం ఏంటి? ముగ్గురు కూడా ఒకే స్కూల్లో చదువుతున్నారు, ఒకే క్లాస్ కూడా. శిరీష, రవళిక, మరొక అమ్మాయి. సో ముగ్గురు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నటువంటి వారు మిస్సింగ్ గల కారణం ఏంటి? ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేదంటే వారంతటా వారే ఏదైనా దాక్కునే ప్రయత్నం చేశారా, లేక ఇంకేదైనా జరిగిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. శిరీష, వరలక్ష్మి, రవళిక కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్ గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ముగ్గురు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నటువంటి ఈ ముగ్గురు మిస్సింగ్ గల కారణం ఏంటంటే ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? వారిలో వాళ్ళ యొక్క తీరులో ఏదైనా కొంత అనుమానం కలిగిందా, లేదంటే ఏం జరిగి ఉంటుంది? ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లాంటి దృశ్యాలు ఏమైనా దొరికాయా? పోలీసులు ఏ రకంగా విచారిస్తున్నారు? మనోజ్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ ఘటన సంచలనం రేపుతుంది. నవిపేట మండల కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న శిరీష, వరలక్ష్మి, మరో అమ్మాయి ముగ్గురు కలిసి రోజువారీగా స్కూల్కి వెళ్ళినట్లే ఇంట్లోనూ చెప్పి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన క్రమంలో ఇంట్లో నుండి వారు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళడం కొంచెం సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్తున్నామని చెప్పి స్కూల్లోకి వెళ్లకుండానే వాళ్ళు బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళారు. అక్కడ నుండి ముగ్గురు కూడా కనిపించకపోవడంతో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే బయటికి వెళ్తున్న సమయంలో ఆధార్ కార్డు తీసుకోవడం అంటే ఈ మధ్య కాలంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి ఉచితంగా బస్ సౌకర్యం అందిస్తోంది. దాని ద్వారా వినియోగించే బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు, లేదంటే వాళ్ళు వెళ్తున్న సమయంలో వారి దగ్గర ఏమైనా డబ్బులు కూడా ఉన్నాయా? మనోజ్, ఎవరైతే ఇంట్లో నుండి ఆధార్ కార్డు తీసుకొని బయటకు వెళ్ళిన క్రమంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఉచిత బస్సు ప్రవేశపెట్టిన నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు ముగిసాయి. నూతన సంవత్సర వేడుకలు ముగిసిన అనంతరం స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో వాళ్ళు సరదాగా బయటికి తిరిగేద్దామని వెళ్ళినట్లు సమాచారం. ఇప్పటికే ఒక అమ్మాయి, వరలక్ష్మి అనే అమ్మాయి పోలీసులకు చిక్కింది. దాంతో పాటు పూర్తిగా ఈ ముగ్గురు మహిళలు కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే ముగ్గురు అమ్మాయిలు మిస్ అయిన సంబంధించి వారి తల్లిదండ్రులు అయితే పూర్తిగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా అమ్మాయిలు మాతో ఎలాంటి గొడవ పడలేదు అని బంధువులతో చెప్తున్న పరిస్థితిని. కానీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా, ఇటు కొరుట్ల, అదేవిధంగా నిర్మల్ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో దేవాలయాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళినట్లు గుర్తిస్తున్నారు. పూర్తిగా ఇప్పటికే జగిత్యాలలో ఒక అమ్మాయి వరలక్ష్మి దొరికినట్లు సమాచారం. పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వీరందరినీ కూడా వెతికే పనిలో ఉన్నారు. వరలక్ష్మి పోలీసులకు ఆల్రెడీ ఆచూకీ దొరికిందన్నప్పుడు మిగిలిన ఇద్దరికి సంబంధించిన సమాచారం వరలక్ష్మి అని చెప్పడం లేదా? అంటే ముగ్గురు కలిసి వెళ్ళలేదా? అయితే మనోజ్, శిరీష అనే అమ్మాయి జగిత్యాలలో పోలీసు గురించి, ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారనే కోణంలో కూడా పోలీసు వాళ్ళు ఆమెని అడిగి తెలుస్తుంది. అది ఇప్పటికైతే పోలీసులు మాత్రం శిరీష అనే అమ్మాయిని, ఎవరైతే ముగ్గురు శిరీష, రవళిక, శిరీష, వరలక్ష్మి ముగ్గురు వెళ్ళిన నేపథ్యంలో శిరీష జగిత్యాల్లో పోలీసులకు చిక్కింది. పోలీసులు వారిని ఏదైతే శిరీషను అడుగుతున్న పరిస్థితి, ఎందుకంటే మీరు ముగ్గురు కలిసి ఎందుకు బయటకు వెళ్ళారనే కోణంలో కూడా అడిగినట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి ఆ ముగ్గురు వెళ్ళిన పరిస్థితి ఏంటంటే సరదాగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బస్సు ఫ్రీగా ఇచ్చింది కాబట్టి దేవాలయకు వెళ్తున్నామని పోలీసులకు చెప్పినట్లు తెలిసి మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనోజ్, రైట్, అంటే శిరీష ఏమైనా సమాచారం చెప్తోందా? ముగ్గురు కలిసే వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది విషయం చెప్తోందా? అంటే వరలక్ష్మి, రవళిక ఆచూకీ కోసం కీలకంగా శిరీష వాంగ్మూలం మారే అవకాశం ఉంది కాబట్టి శిరీష ఏం చెప్తోంది? అయితే ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో శిరీష ఉంది. శిరీషను ఇంటరాగేషన్ చేస్తున్నారు, పోలీసులు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు ముగ్గురు బయటికి రావాల్సిన
కారణాలు ఏంటి, ఎందుకు వచ్చారు అంటే మనకు ప్రాథమిక తెలిసిన సమాచారం ఏంటంటే నూతన సంవత్సర వేడుకలు ముగిశాయి, కొత్త సంవత్సరం సందర్భంగా మేము గుడిలోకి వస్తున్నామన్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరి కోసం వాళ్ళు ఇద్దరు ప్రస్తుతం అయితే ఎక్కడ ఉన్నారనేది పూర్తిగా సమాచారం రాలేదు. ముగ్గురు కూడా కలిసి వచ్చినట్లయితే పేర్కొన్నట్లు తెలుస్తుంది మనసు. రైట్ గంగారెడ్డి. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి శిరీష, వరలక్ష్మి, రవలి అనేటువంటి ముగ్గురు బాలికలు ఇంట్లో నుంచి రెగ్యులర్గానే స్కూల్కి వెళ్తున్నట్టుగా చెప్పి స్కూల్ ఆ రకంగానే రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు వాళ్ళ వెంట తీసుకొచ్చుకుంటూ తెలుస్తోంది. అయితే శిరీష ప్రస్తుతం జగిత్యాల్లో పోలీసులకి దొరికింది, ఆచూకీ లభించింది. శిరీషను ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే మిస్సింగ్ పైన తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీరి కోసం గాలిస్తున్నటువంటి పోలీసులకి శిరీష కంటపడింది. శిరీషాన్ని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తను చెప్తున్న వివరాల ప్రకారంగా చుట్టూ ఉన్నటువంటి ఆలయాల సందర్శన, నిజామాబాద్, నిర్మల్, కోరుట్ల ప్రాంతాల్లో కొన్ని ప్రముఖమైనటువంటి ఆలయాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, వాటి సందర్శనార్థం వెళ్ళాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఏదైతే కేటాయించిందో ఆ పథకం ఉందో ఆ పథకాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ ఆధార్ కార్డు చూపించి దాని ద్వారానే ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఇది మహిళలకి ఒక రకంగా ఆసరగా, మహిళలకు ఒక రకంగా ఆదాయ జమ చేసుకోవడం కోసం, అంటే ఇన్ సెన్స్ వాళ్ళు కొంత ఖర్చు లేకుండా ఉండేందుకు బయటకు వెళ్ళే వారికి కొంత సానుకూలంగా ఉండే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెడితే అమ్మాయిలు మాత్రం ఈ రకంగా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ ఒకసారిగా తల్లిదండ్రులకి కొంత ఆందోళన గురి చేసింది. ప్రస్తుతం శిరీష అని ఒక అమ్మాయి దొరికింది, ఇంక ఇద్దరు ఆచూకీ లభించాల్సి ఉంది. వారిద్దరు కూడా ఎక్కడున్నారు ఏంటనే విషయం పైన పోలీసులు చాలా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతకీ వీళ్ళని ప్రేరేపించింది ఎవరి రకంగా, ఇంత డేర్ చేసి వాళ్ళు ఈ రకంగా బయట తిరగడానికి కారణం ఏంటి అనేది కూడా అనేక అనుమానాలు తావిస్తోంది. మొత్తం మీద ఇంకిద్దరు అమ్మాయిల ఆచూకీ లభించాల్సి ఉంది. ముగ్గురు కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్నారు. ఇటువంటి ఆలోచన రావడం, అది కూడా వాళ్ళు స్వయంగా ఎటువంటి డబ్బులు లేకపోయినా బయట తిరిగి రావచ్చు అనే ఒక ఆలోచన, ఆధార్ కార్డు తీసుకొని రావడం, ఇలా పలు అనుమానాలు తావిస్తోంది. ఇప్పటివరకు అయితే శిరీష దొరికింది. మరి ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఎప్పుడు వారిని కూడా కనుగొనే అవకాశం ఉందో మాత్రం చూడాల్సిన అవసరం అవుతోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.